కాకినాడ రూరల్ మండలం వలసపాకలు వాకలపూడికి సంబంధించి సర్వే నెంబర్ 184, 185లో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దానిలో ఎటువంటి అక్రమాలు జరగవని ఎండీఓ సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత మార్గాల అభివృద్ధి అనే పేరుతో కోరమండల్ కంపెనీ వారు పరిశుభ్రతలో భాగంగా శానిటేషన్ కార్యక్రమం చేయడం జరిగిందని, ఆ సమయంలో వారు హద్దులు దాటిన విషయాన్ని గుర్తించడం జరిగిందన్నారు. దీనిపై కోరమండల్ PROకు స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు. ఈ 2 సర్వే నెంబర్లు ఉన్న భూమిని ఇక ఇంచు కూడా కంపెనీకి ఇచ్చే సమస్య లేదని స్పష్టం చేశారు. రోడ్డు మీద డంపింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు రావడంతో దానిని వాకలపూడి గ్రామానికి 2 ఎకరాల్లోకి ఉన్న డంపింగ్ యార్డ్ లో తరలించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు వేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది తప్ప ప్రభుత్వ భూమిలో మొక్కలు వేయడం లాంటి చర్యలను అంగీకరించమని ఎండీఓ సతీష్ తెలిపారు. అదే నిన్న వలసపాకల్లో జరిగిన ప్లాంటేషన్ కి సంబంధించి కోరమండల్ వాళ్ళకి కేవలం అక్కడ గ్రీన్ బెల్ట్ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి రోడ్ సైడ్ ప్లాంటేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ఏంటంటే అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ ఫిల్లింగ్ చేసి వాళ్ళు కోరమండల్ వాళ్ళకి అధీనంలో తీసుకుంటున్నారని మాకు కొంతమంది తెలియజేయడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది ఇప్పటికీ కూడా ప్రభుత్వ భూమిగానే ఉంది. వాళ్ళకి ఏ విధమైన దాని మీద తీర్మానం కానీ ఆ కోరమండల్ వాళ్ళకి ఇవ్వడం కానీ జరగలేదు. ఆ భూమిని మేము పరిరక్షించుకోవడం జరుగుతుంది. దీని మీద ఏ విధమైన అపోహలు అవసరం లేదని నేను తెలియజేసుకున్నాను. అదే గతంలో డంపింగ్ యార్డ్ వేసి సైట్ అది 184, 185 సర్వే నెంబర్లు చెంది ఉన్నవి. ఆ 2 సర్వే నెంబర్లు కూడా మా మండలానికి సంబంధించినయే. ఈ సర్వే నెంబర్లకు సంబంధించి ఏ విధమైన భూమిని కూడా మేము వాళ్ళకి తీర్మానం ఇవ్వడం కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ జరగలేదు. కాకపోతే గతంలో కొంతమంది అక్కడ రోడ్ సైడ్ డంపింగ్ చేస్తున్నారు, ఇబ్బందిగా ఉంటుందన్న కారణం చేత కలెక్టర్ గారు కొంతమంది ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారి సూచన మేరకు సదరు డంపింగ్ యార్డ్ని వాకలపూడిలో 2 ఎకరాలు కేటాయించారు. ఆ 2 ఎకరాల్లో మేము డంపింగ్ యార్డ్ వేయడం జరుగుతుంది. ఇది కేవలం విలేజ్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయడానికి మాత్రమే, రోడ్ సైడ్ మొక్కలు వేసుకోవడానికి మాత్రమే వాళ్ళు వేయడం జరిగింది. లోపల ఉన్న సైట్కి ఏ విధమైన సంబంధం లేదు. అది ఇప్పటికీ మా పంచాయతీ ఆధీనంలో ఉన్నదని నేను తెలియజేసుకున్నాను.